రైతులు ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అటవీ సంపద వన్యప్రాణులను కాపాడే బాధ్యత అటవీ శాఖ అధికారులదే అని ఎమ్మెల్యే పాయం చెప్పారు. పోడు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని అటవీ అధికారులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే హామీలను నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే పాయం చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు మనుగూరు పట్టణంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వాచ్ టవర్ని ప్రారంభం చేసుకొని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరం అయిన సందర్భంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరుగుతున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలోనే రైతాంగానికి సంబంధించి మరి ఒకే సంవత్సరంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 56,064 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా రుణమాఫీ పేరుతోని 20,064 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీలో 25,35,960 రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9వ తారీఖున కూడా రైతు సోదరులకు 2 లక్షల రుణమాఫీ జరగబోతా ఉంది. 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు అయిన తర్వాత కూడా మిగిలిపోయిన రైతులకు మరి ఇవాళ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడానికి సిద్ధమైనారు. అదే కాకుండా మరి సంక్రాంతికి కూడా రైతాంగానికి బోనస్ ఏదైతే ఇస్తున్నారో ఇప్పుడు సంక్రాంతికి కూడా మరి ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా మరి మన ముఖ్యమంత్రి గారు మరి ప్రకటించబోతా ఉన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు మనుగూరు పట్టణంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా గౌరవనీయులైన మన పినపాక నియోజక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వాచ్ టవర్ అనేది ఇనాగ్రేషన్ చేయబడింది. చాలా కాలంగా మా కోరిక కూడా ఉంది సార్తో ఇంటరాక్షన్ జరగాలనేది. అయితే ఈ సందర్భంగా చెప్పినాం. సార్ కూడా మంచి ఇంప్రెస్ అయ్యారు. ఇంకా ఈ రతంగుట్ట పార్క్ని ఇంకా డెవలప్ చేయాలా. మళ్ళీ సమ్మక్క సారక్క గుడి ఉంది కదా, అక్కడ కూడా భక్తులు వస్తుంటారు. ప్రకృతిలో వాళ్ళు వచ్చి ఆహ్లాదం తీర్చేటట్టు కొన్ని ఫెసిలిటీస్ చేయండి. అవసరమైన ఫండ్స్ నేను సీఎం గారితో హారిస్మిచ్తో మాట్లాడతానని చెప్పారు. ఇది ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా గౌరవనీయులైన మన పినపాక నియోజక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర